గాయ్స్ ఇది అహోబిలానికి ఎంట్రన్స్. సో మేము ఇప్పుడైతే బయలుదేరుతున్నాం. బండి మీద వెళ్తున్నాం మేము ఇప్పుడు చిన్న పెద్ద అహోబిలానికి. రోడ్ అయితే గన దారుణంగా ఉండేది, ఇప్పుడు కొంచెం బెటర్ గా ఉంటాయి అన్నమాట. ఇక్కడ మాత్రం స్టార్టింగ్ లో వచ్చేది మరి దారుణంగా ఉంటాయి అన్నమాట. సో అందుకే బండి వెళ్తున్నాం, బాగుందని కొంచెం రోడ్డు. ఇక్కడ పచ్చని పొలాలు అయితే బాగున్నాయి, బాగా వెదర్ కూడా బాగా కూల్ గా ఉంది. ఈరోజు ఏమో రాండి వాళ్ళ ఆగినారు మా కోసం, కానీ మేము వాళ్ళ కోసం ఆగకుండానే వచ్చేసినాం. గాయస్ ఇక్కడ చూడండి, అంత కొండ ప్రాంతాలు, ఎక్కడి నుంచి ఏమొస్తారో కూడా అర్థం కాదనమాట. అంత దట్టమైన అడవి. ఇక్కడ నైట్ టైం వెళ్ళాలంటే కనుక భయపడతా వెళ్ళాలి. నల్లమల్లాడు గాయస్, ఇప్పుడు మేము చిన్న అహోబిలానికి అయితే వచ్చేసినాము. ఇంకా అటు సైడ్ నుంచి పెద్ద అహోబిలానికి వెళ్తాం అనమాట. చిన్న అహోబిలానికి వచ్చేసిన ఇప్పుడు ఇటు సైడ్ నుంచి మేము పెద్ద అహోబిలానికి అయితే వెళ్తున్నాము. గాయస్ ఇదే పెద్ద అహోబిలానికి వెళ్ళే రోడ్డు. ఇది చిన్న అహోబిలంలో మొత్తం తిరునాళ్ళ జాతరలా జరుగుతుంది, బ్రహ్మోత్సవం చాలా బాగా జరిగినాయి. దిగువ అహోబిలం, పెద్ద అహోబిలానికి ఇది ఎంట్రన్స్. బోర్డులు బాగానే వేసినారు, చాలా బాగుంది. చాలా మంది జనం వచ్చినారు ఈసారి మాత్రం. అంతా నల్లమల్ల అడవి అండి, ఫారెస్ట్ ఏరియా. నల్లమల్ల ఇప్పుడు ఎర్రమల్ల అయింది, ఎండలకి అంతా ఎండిపోయింది. వర్షాకాలం అయితే గానీ సూపర్ వ్యూ ఉంటది ఇక్కడైతే గానీ, చాలా బాగుంటుంది. గాయస్ ఇవన్నీ ఎండిపోయినాయి, లేదంటే పచ్చగా ఉండింటే గానీ ఎంత గ్రీనీగా ఉండిందంటే అంత గ్రీనీగా ఉండింది. ఎక్కడ లేదంటే ఇక్కడే ఉండింది అనమాట, స్వచ్ఛమైన చెట్లు. ఈ ఎండలకాలం స్టార్ట్ అయిందంటే చూడండి ఎట్లా ఎండిపోయినాయి చెట్లు అయితే కదా, చాలా దారుణంగా. నల్లమల్ల అడవులు ఎండిపోయిన అడవులు నిజంగానే. చాలా ఇలాంటి టైం అప్పుడే తిరునాళ్ళ జరుగుతుంది ఇక్కడ. సో మనకి వ్యూ సరిగా కనిపించదు. వర్షాకాలం అయితే కనుక ఇక్కడ ఉండే వ్యూ ప్రపంచంలో ఎక్కడ ఉండదు అనేంత విధంగా ఉంటది అనమాట. గ్రీనీగా ఉంటుంది, చాలా బాగుంటుంది. గైస్ దగ్గరకు వచ్చేసినాం, 1 కిలోమీటర్ అయితే ఉంది అనమాట. ఇక్కడైతే కనుక చాలా మంది జనం అయితే వచ్చినారు చూడండి. అన్ని వెహికల్స్ మాత్రం ఇన్నే ఉంటాయి అనమాట, అట్లుంది మొత్తం. వెహికల్స్ ఇక్కడ ఆపేసినారు, సో మేము నడుచుకుంటూ అయితే వెళ్ళాలి. ఇక్కడ ఆపేసినారు, నడుచుకుంటూ అయితే వెళ్ళాలి. ఇక్కడ అక్కడనే వెహికల్స్ అయితే పార్క్ చేసేసినాము. ఇక్కడ నుంచి ఫ్రీ బస్సులు అయితే ఉంటాయి అనమాట. ఇంకా మనం ఎక్కేసి అహోబిలం దగ్గరికి అయితే, గుడి దగ్గరికి అయితే వెళ్ళొచ్చు. ఫ్రీ బస్. ఫ్రీ బస్. ఓ నీకు సీటు ఎంట్రెన్స్ తీసుకొని ఇంకా ఇక్కడ చూడండి తిరునాళ్ళ జరుగుతుంది. ఇంకా మేము ఇప్పుడు దర్శనానికి వెళ్ళాలి, చాలా వైభవంగానే జరుగుతుంది. సో నేను ఇది ఫస్ట్ ఒకసారి అయితే చూసాను, ఇది సెకండ్ టైం నేను ఇక్కడికి వచ్చింది. రాండి వెళ్దాం. సబ్స్క్రైబ్ చేసుకోండి నేచర్ పిల్ల. అయితే వెళ్తున్నాము, ఇక్కడ వెళ్ళడానికి ఇక్కడ చూడండి ఎంత బాగుందో.
ఇక్కడ అయితే కానీ చాలా బాగుంది. ఇదే అండి. ఓ ఇంత లాంగ్ ఉంది ఫ్రీ దర్శనానికి. ఫస్ట్ మేము అటు వెళ్ళినాము, మళ్ళీ ఇటు వచ్చినాం ఫ్రీ దర్శనానికి. చాలా లాంగ్ ఉంది అయితే. ఓ ఓ దేవుడా, క్యూ చూడండి. ఓకేనా గాయస్, క్యూ చూడండి ఎంత ఉందో. అమ్మాయి ఈరోజు దర్శనం అవుతుంది అన్నట్లుంది దేవుడికి. ఇంకా మాకు అయినట్టే దర్శనం ఈరోజు. చూడండి ఎంత మంది జనం ఉన్నారో. అది గాయస్, ఇప్పుడే దర్శనం అయితే అయిపోయింది. చాలా బాగా జరిగింది దర్శనం అయితే కనుక. ఇంకా ఇప్పుడు మేము ఉగ్రస్తంభానికి అయితే వెళ్తున్నాము. ఆ వీడియో నెక్స్ట్ వీడియోలో చూడండి. అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్